దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, దేవుని నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. సమయంలో దేవుని వాక్యము నిమిత్తం ఈరోజు పాఠం యెహోవాను స్తుతించుడి. యెహోవాని స్తుతించుడి, యెహోవానికి కొత్త కీర్తనలు పాడుడి. ఈ రెండు అంశాలను జ్ఞాపం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, నీ కొందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మేము మాట్లాడుచుండగా దేవా, నీ దాసుడి నన్ను మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలకు కావలసిన మాటలని దినము బయలుపరిచి నీ ఆత్మ ద్వారా నింపమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామములు మీరును పరిశుద్ధులు, దేవదూతులు, శరీబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మనికి ఆదరణ, తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవెనకరంగా ఉంచి మహిమ పొందమని రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సన్నిధి సదా తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు అనేక విషయాలు మనకు చూపుతున్నాడు, అనేక విషయాలు కనపరుస్తున్నాడు, అనేక విషయాలు లోబరుచుకుంటకు మనకు అవకాశం ఇస్తున్నాడు. అయితే ఇవాళ మనము చేయవలసిన క్రియలు, చేయవలసిన పనులు చాలా శ్రేష్టముగా, చాలా ఆత్మీయంగా ఉన్నాయనేది మర్చిపోవద్దు. ఈ సాయంకాల సమయంలో దేవుడు ఆత్మ తలంపులను బట్టి, ఆత్మ ఉద్దేశం బట్టి దేవుడు మనకు ఆదరణ ఇచ్చేవాడిగా ఉన్నారనేది మర్చిపోవద్దు. అందుకే ప్రభువుని స్తుతించుట, ఈ స్తుతి చేయటం అనే విషయాల్లో ప్రభు ఎన్నో రకాల విధానాలు మనకి ఇస్తున్నారు. దాన్ని బట్టి ప్రార్థన చేసేవారిగా ఉండవలసిన వారిమైనా గనుక ఈరోజు పాఠంలో భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్రము గీతములు పాడుడి. ఇక్కడ భక్తులు అనే విషయంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు భక్తులు కూడుకుని ఆయనకు స్తోత్ర గానములు చేయడి అన్నాడు. అంటే మనం 2-3 ఎక్కడైతే కూడుకుంటున్నామో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే యెహోవా యందు విశ్వాసము, నమ్మకము కలిగి ప్రార్థన చేయడి అని ప్రభు చెప్పుచున్న మాటలని మనం గుర్తెరిగి ఆత్మ తలంపులు కలిగి ముందుకు నడిచేవారిగా ఉండవలసిన వారం. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, ఇశ్రాయేలులారా, మిమ్మల్ని పుట్టించిన దాన్ని బట్టి మీరు అనగా విమోచించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని బట్టి సంతోషించుదురు, దేవుని బట్టి ఆరాధించుదురుగాక, దేవుని బట్టి సంతోషము కలుగుందురుగాక అని చెప్తున్నాడు. అంటే ప్రభువుని బట్టి మనం ఎప్పుడు సంతోషపడేవారిగా, ఎప్పుడు ఆనందపడేవారిగా, ఎప్పుడు సంతోషముతో మనం కేరింతలు కొట్టేవారిగా ఉండవలసిన వారమైనాం. అంది ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మ తలంపులు కలిగి మీరు ఉంటే అది ఆత్మ నడిపింపును మీకు ఎన్నో రకాలుగా మేలుకరముగా చూపుచున్నదని ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న విషయం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ అంటున్న మాట, ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబూరతోనూ సితారలతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలకు ప్రీతి కలగని వాడు, ప్రేమ కలిగిన వాడు, ప్రేమను సృష్టించేవాడు అని అర్థం. అయితే దీనులను రక్షణతో అలంకరించేవాడు. భక్తులు ఘనత నుండి హర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. అంటే ఇక్కడ భక్తులు తన పడకల మీద, అంటే లెగలేని వారు కూడా దేవుని స్తుతించుదురుగాక. లెగలేని వారి గురించి కూడా ప్రభు వారు
దేవునిని స్తుతించుదురుగాక అనే మాటను మనకు చెప్తున్న మాటలు. ఇప్పుడు ఇలా ఈ 49 అధ్యాయములు చెప్తున్న మాటలను మనం వింటున్నాం. అయితే కీర్తన గ్రంథము 150 అధ్యాయాలు రేపు ఉదయకాలంతో ముగించబడుతుంది. ఈ వచనాలు, ఈ అధ్యాయాలన్నీ కూడా ముగించబడుతుంది. ఆల్రెడీ జ్ఞాని అనే సొలొమోను గురించి కూడా మీకు కొన్ని ఉపమానాలు కూడా వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభు మాటలు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు సంతోష గానములిచ్చి, మీరు పడకల మీద ఉన్నప్పటికీ మీ ప్రార్థనని వింటాను, మీరే స్థితిలో ఉన్నప్పటికీ మీ ప్రార్థనని ఆలకిస్తానని ప్రభు చెప్పుచున్నాడని విషయాన్ని మర్చిపోవద్దనే విషయం మీకు బాగా గుర్తు చేయుచున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న విషయం మాత్రం మర్చిపోకండి. దేవుడు మనతోనే మాట్లాడుచున్నాడు. అయితే ఇక్కడ అంటున్న మాటలు, ఇక్కడ ఎందుకు అంటున్నాడంటే, వారి నోట దేవుని చేయబడి ఉత్సాహదాను స్తోత్రములు, అంటే దేవుని వారి నోట నుంచి ఉత్సాహధ్వనులు, దేవునికి ఉత్సాహధ్వనులు చేయుచున్నారు, చేయండి అని చెప్తున్నాడు ప్రభు. అయితే అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును, అంటే ఇక్కడ ఏమన్నాడు, అన్యులను వారి యొక్క ప్రజలను శిక్షించుటకు గొలుసులతో వారి రాజులని సంఖ్యలతోను వారి కన్నులను, అంటే వారి యొక్క పనులను వారితో ఎలాగంటే సంఖ్యలతో వారిని రాజులు సహితము దేవుడు అంటే గొలుసులతో కడతానంటున్నాడు. ఇంకెవడు ఇడిపించుకోలేడు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించాలి. ఈ కడవరి దినాల్లో మరి రేపు ఉదయకాలంతో ఈ వచనాలన్నీ కూడా ముగించబడుతున్నాయి. 150 అధ్యాయాలు, రోజుకి 2 వచనాలు చొప్పున నేను వివరించుకుంటూ వచ్చాను. అక్కడక్కడ ఈ మధ్యలో ఉదయకాలం ఆపుతూనే ఉన్నాను. ఎక్కడైనా ఊరు ప్రయాణాలు కూడా ఆపియాను, లేదా ఎప్పుడో ఆ వచనం ముగించు మరి ఇంకొక వచనానికి వెళ్ళవలసిన వారు. ఎందుకంటే ఆత్మ తలంపులు అపోస్తుడైన పౌలు కొన్ని సంఘాలు కొన్ని హెచ్చరికలు చేశాడు. ఇక్కడ కీర్తన గ్రంథకర్త కూడా ఈ లోకములో మరి అనేకుల కొరకు హెచ్చరికలు చేశాడు. అయితే ఏ రకమైన స్థితిని మనం కోల్పోతున్నాం? ఇక్కడ మనం మరి దావీదు గారిని బట్టి, తన కుమారుని సొలొమోను బట్టి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. మొదట దీవించబడ్డారు. అమాయకుడు అన్నాడు సొలొమోనుని, తెంగరోడు అన్నారు, పిచ్చోడు అన్నారు. కానీ రాజ్య పరిపాలన చేశాడు. పరలోకమందు దేవునికి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. గొప్ప తీర్పు తీర్చాడు. కానీ ఆకార కాలంలోకి వచ్చినప్పటికీ మహాఘోరమైన పాపములోకి ములుగుపోయాడు. ఇదంతా మనకు తెలుసున్న చరిత్రే. ఎప్పుడైతే ఈ లోకంలో మనుషులు పొగడతపడుతున్నారో, దేవుడే అంత జ్ఞానాన్ని ఇచ్చాడని ప్రజలు రాజుల చేత హెచ్చించబడ్డారు. ఆనాడు కాలంలో సొలొమోను కాలంలో అసలు సొలొమోను మించిన జ్ఞానవంతుడు, సొలొమోను మించిన అంత రాజుగారు మరెక్కడ లేరు. అందుకబట్టే సొలొమోను అంతగా హెచ్చించబడ్డాడు. దావీదు తండ్రి కంటే 7 ఇంతలు హెచ్చించబడ్డాడని చరిత్ర లేఖనం చెప్తుంది. ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు, ఇక్కడ రాజులను ఇనప సంఖ్యలతో వారిని గనులను బంధించుటకు నిందింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచు గల ఖడ్గము ఉన్నది. ఆయన భక్తులు అందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. ఆయన ఘనత అంటే మన మీద ఎవరైనా శత్రుతనం కలిగి ఉంటే, ప్రియులరా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఘనపరచడానికి ఆత్మీయ సంబంధమైన క్రియలు మనం కలిగి ఉండాలని ప్రభు చెప్తున్న మాటలు. కనుక ఈ ఉదయ కాలంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆత్మ తలంపులు కలిగి యెహోవాను స్తుతించడా. అంటే ఏ రకంగా మనం స్తుతిస్తున్నాం, ఏ రకంగా మనం దేవునిని ఆరాధిస్తున్నాం, ఏ రకమైన క్రియలు మనం కలిగి ఉన్నాం. భక్తులు అందరూ చాలా విషయాలు మనకు చెప్పారు.
ఎన్నో విషయాలతో మనల్ని బలపరిచారు, ఎన్నో విధములుగా ఆదరించారు, ఎన్నో విషయాలతో మనం బలపరిచారు. అయితే ఈ రోజున మరి ఇంకొక వచనం మాత్రమే ఉన్నది ప్రియులారా. అయితే ఈ వచనం ఎక్కువ జామున యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవానికి స్తుతించుడి అనే మాటలే ఉంటాయి. అంటే ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన మాటలుగా కీర్తన గ్రంథకర్త దావీదు గారు మనకు చూపించినారు. అంటే చాలా మంది సొలొమోను గారు, దావీదు గారు, సొలొమోను గారు, తన కుమారులు కూడా ఇందులో సుమారు 4-5 మంది రాసినట్లుగా, 5-6 మంది రాసినట్లుగా ఈ 150 అధ్యాయులు. కానీ 150 అధ్యాయుల మీద పేరు మాత్రం కీర్తన గ్రంథం అనే దావీదు కీర్తన అనే ఉంటుంది. అంటే దావీదు గారు తన వంశావళిని కంటే దేవునికి ఘనతను ఎక్కువ ఇచ్చాడని మన విషయాలు మర్చిపోవద్దు. అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. లోకములో కంటే లోకములో ఎంత ఉందో బైబిల్లో 10 ఇంతలు ఉంది. లోకములో మనం నేర్చుకోవాలి. లోకంలో ఒకంతకే మనం ఎటు చూసినా ఎన్ని రకాల ప్రయత్నం ఒకే వింతగా ఒకే మార్గం కనబడుతుంది. కానీ బైబిల్ ద్వారా చూస్తే 100 మార్గాలు కనబడతాయి. 100 ఎలాంటి ఆలోచనలు మనకు దొరుకుతాయి. 100 లక్ష సంబంధమైన ఆలోచనలు మనకు దొరుకుతాయి. సంపూర్ణమైన ఆరోగ్యం దొరుకుతుంది. సంపూర్ణమైన శక్తితో మనం ప్రార్థన చేయగలుగుతాం. సంపూర్ణమైన ఆలోచనతో మనం ప్రార్థన విజ్ఞాపన చేయగలుగుతాం. పిల్లరా, ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుని ఎడల ఏ రకమైన నమ్మకము కలిగి ఉన్నాం, దేవుని ఎడల ఏ రకమైన విధేయత కలిగి ఉన్నాం, దేవుని ఎడల ఏ రకమైన ఆలోచన. అపోస్తుడైన పౌలు విషయంలో మనం ఒకసారి ఆలోచిస్తే, అపోస్తుడైన పౌలు కొన్ని సంఘాలకు హెచ్చరికలు రాశాడు. అపోస్తుడైన పౌలు అతను పుట్టు క్రైస్తవుడు కాదు, అన్యుడు, రాజుల కుటుంబంలో జీవించినవాడు, రాజు పరిపాలన వరకు నడిచినవాడు, రాజుగా ఎలిగినవాడు అతడు. అండి అటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత తన జీవితము ఒక్కసారే టర్న్ చేసేసుకున్నాడు తనకు తానుగా. ఎందుకంటే యేసు ప్రభు కనబడగానే సౌలా, ఎందుకయ్యా నన్ను, నా పిల్లలను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అన్నప్పుడు, నిన్నెప్పుడు నేను బాధ పెట్టాను అన్నాడు సౌలు. అదేంటయ్యా రోజు నన్ను బాధ పెట్టేది, నా పిల్లలను నువ్వు చంపుతున్నావు, నా పిల్లల మీద, రక్తాల మీద, వారి యొక్క శవాల మీద, వారి దేహాల మీద నువ్వు నడుస్తున్నావు, పైగా నీ గుర్రాలను కూడా నడిపిస్తున్నావు, ఇది న్యాయమేనా అన్నాడు. అప్పుడు అయ్యా, ఇంత ప్రశాంతమైన నిన్ను నేను ఎబిసిపెడుతున్నానని ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఆ కన్నీటితోనే అతని పాపాలన్నీ కూడా దేవుడికి కడిగేశాడు. అంటే సొలొమోను, క్షమించండి, అపోస్తులైన సౌలుగా ఉన్నప్పుడే కన్నీరు కార్చ పాప జీవితాన్ని కన్నీటి ద్వారా కడిగేసుకున్నాడు. ప్రభు ప్రత్యక్షం అవగానే కడిగేసుకుని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీకు నాకు ప్రత్యక్షం అవుతున్నాడు. కుమార్తె, కుమారుడా, వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు మనం పశ్చాత్తాపడకపోతే ఇంకా పశ్చాత్తాపడే అవకాశం ఉండదండి. అసలు సమయం రాదు. ఎందుకంటే పశ్చాత్తాపడే సమయము ప్రభు మనకిచ్చారు, కానీ మనం మాత్రం పశ్చాత్తాపడం. సమయం వచ్చినట్టు చూద్దాంలే అంటున్నాం. కానీ పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనుషులకు ప్రత్యేకమైన మనస్తత్వం, అంటే పశ్చాత్తాపడకపోతే మనుషులకి మనస్సాక్షి రాదు, ఉండదండి. ఎందుకు అని మీరు ప్రశ్నిస్తే, దేవుడు తన క్రియను బట్టి, తన ఆలోచన బట్టి, తన తలంపును బట్టి, వారి యొక్క చేసిన ప్రతి క్రియను బట్టి దేవుడు అనేకమైన సూచనలు చూపిస్తున్నాడు. అయితే ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అవి మనం తెలుసుకోవట్లేదు, కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ పట్ల, నా పట్ల చూపుచున్న క్రియ ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైన తలంపులుగా భావించగలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన తలంపులు కలిగి మనం భావించున్నాడు, ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపును మనం కలిగిన వారిగా ఉంటాం. కనుక ఈరోజు వింటున్న మీరు కానీ నేను కానీ అపోస్తుడైన పౌలు కన్నీటితో తన పాపములు ఎలా కడుక్కున్నాడో, ఈరోజు మన ప్రార్థనతో, మన పశ్చాత్తాపంతో మన పాపాలు కడుక్కోవాలండి. ఏమంటే మేము ఏ పాపాలు చేసినా మాట ముందు పాపాలు అంటారు కదా, నోటి మాటే పాపముగా మారిపోతుంది.
నీ తొందరపాటు ఆలోచనే పాపముగా మారిపోతుంది. నీ తొందరపాటు క్రియలే పాపముగా మారిపోతున్నాయి. నీ తొందరపాటు మాటలు, నీ చేతి పనులు కూడా పాపముగా మారిపోతున్నాయని సాతానుగడ మార్చేస్తున్నాడని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, కుమారులారా, కుమార్తెలారా, కళ్ళు తెరవండి. ఇదిగో మీరు సాతానుకు ఎవడో బెదిరిస్తున్నాడు, ఎవడో మరి మరి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడని రెచ్చిపోవద్దు, కోపపడకండి. ఎందుకంటే కోపము పాపముగా మారిపోతుందంట. అందుకనే అపోస్తుడైన పౌలు తన కోపాన్ని అంతటిని, అసలే ఆనాడు కాలంలో అపోస్తుడైన పౌలు అంత కోపమంతుడు ప్రపంచంలో మరొకళ్ళు అంత కూరుడు అంట. ఏమండి, అపోస్తుడైన పౌలు తోడుగా ఉన్న ఆ బందుపోటు దొంగల కంటే కోపిస్తుడు. వాళ్ళకైనా కనికరం ఉందంట, కానీ అపోస్తుడైన సౌలుకి అసలు కనికరం లేనివాడంట. అసలే వాళ్ళైనా, ఈ మనుషులు పసిబిడ్డలైనా క్రైస్తవులను వారిని ఎందుకు చంపితే ఏమొస్తుందని ఆలోచించేవారంట. గర్భిణీ స్త్రీలు పసిబిడ్డలను కూడా ఆలోచించకుండా ఓసుగాత కోసిన వాడు సౌలు. కానీ పౌలుగా మారిన తర్వాత ఆయనలో ఉన్న ప్రేమను నిజంగా ఎవరైతే ఏ బందుపోటు దొంగలు కొట్టినా కానీ నిజంగా ఆ దెబ్బలు కొట్టినప్పుడంట ఈ బందుపోటు దొంగలు అపోస్తులైన పౌలును చూసి మారిపోయారు. వాళ్ళు కూడా సువార్త ప్రకటించారని చరిత్ర చెప్తుంది. ప్రియులారా, మనం గమనించాలి, ఈరోజు పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. క్రీస్తు ప్రభు రక్తము కార్చింది ఎవరి కొరకు? మన కొరకే కదా. పశ్చాత్తాపం అనేది మనం లేకపోతే ఆయన రక్తానికి విలువ లేకుండా పోయింది, ఆయన శరీరానికి విలువ లేకుండా పోతుంది. మరణించిన ఆయన మరణానికి విలువ లేని మనుషులుగా మిగిలిపోతున్నావేమో. అపోస్తుడైన పౌలు ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. అప్పుడే తన కళ్ళు నూతన కళ్ళగా, తన కళ్ళు మరి పాప నేత్రాలతో వాటిని యేసు ప్రభు మరి చూడండి దైవజనుడి ద్వారా ఆ పాపమును తొలగించినట్టుగా సాటి మానవుడి చేత, ఒక దైవజనుడి చేత ప్రార్థన చేసి తొలగించినట్టుగా మనకు కనపడుతుంది చరిత్ర. ప్రియులారా, ఈరోజు చరిత్రని ఎరగండి. మన పితరులు, మన తల్లిదండ్రులు, వారు ఏమిటి, వారి పాపములు ఏంటి, వారి స్థితిగతులేంటి? దేవుడు మన కొరకు రక్తం కార్చుతున్నాడు, మన పితరుల కొరకు మనకు కన్నీరమైన కార్చలేమా? వాళ్ళ ఆత్మలు గోసలతో అల్లాడిపోతున్నాయే అని ఏనాడైనా మనం గమనించామా? నా ప్రియమైన స్నేహితులారా, గమనించండి. మన పితరులు వారి యొక్క ఆత్మల నిమిత్తం కన్నీరు కార్చి ప్రార్థన చేసే భాగ్యం దేవదేవుడు మనందరికీ అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, నీకు వందనాలయ్యా. నిజమే కదా, అపోస్తుడైన పౌలు దావీదు గారు స్తుతి చేసిన యెహోవాను స్తుతించుడి. అవును దేవా, మేము మా యొక్క స్థితిగతులను ఏ రీతిగా నాయన మేము సమర్శించుకోవాలో, ఏ రీతిగా మేము ఆలోచింప చేసుకోవాలో అటు ఆలోచన మాకు దయచేసి నీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించమని దేవా, నీ ఆలోచన క్రియలు సమస్తము మాకు దయ చూపించమని, నీ సన్నిధి కాపుదల మాకు దాన్ని దయచేయమని ప్రార్థిస్తుండగా దేవా, ఈనిచున్న వారు, ఆలకిస్తున్న వారందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయండి. పశ్చాత్తాపడే మన అవకాశము అనుగ్రహించు. నా దేశ ప్రజలు, నా దేశ నాయకులు, నా దేశ పెద్దలు, మా దేశంలో ఉన్న ప్రతి వారిని, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు అందరినీ పేరు పేరిన కాపాడి నా దేశాన్ని కాపాడుతున్న నాయన మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, ఇలాగే ఎందరో వారందరికీ నీ ఆత్మ నడిపి అందించమని, కష్టములు, శోధనలు, వేదనలు, బాధలు కలిగిన వారికి నీ మేలు, నీ ఆశీర్వాదం దయచేయమని, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేసిన ప్రతి వారికి పశ్చాత్తాప దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము, కాపుదల, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ప్రార్థించిన వారందరికీ తోడుగా ఉండి శాంతి సమాధానంతో నీ రాజ్యముకు సిద్ధపడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.